ధనుసు రాశి వారికి హేమలంబనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముందుగా వారి ఆదాయ వ్యయాలను చూద్దాం మనం. ధనుసు రాశి వారికి ముందుగా ఆదాయం 11, వ్యయం 5గా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యత 7, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అత్యంతమైనటువంటి ధనాదాయము, అనేకమైనటువంటి విషయాలలో లాభాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు నిర్మణింపజేసేటువంటి అవకాశము బాగా కనబడుతున్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా గోచార రీత్యా గురుడు సెప్టెంబర్ 11 తేదీ వరకు దశమ సంచారంలోను, సెప్టెంబర్ 12 నుంచి ఏకాదశ సంచారంలోను సంచరించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే జన్మంలో శని కొంత ఇబ్బంది పెడుతూ తర్వాత వ్యయ స్థానంలోకి వక్రించినప్పటికీ కూడా శని యొక్క ప్రభావం అంతగా వీరి మీద ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురు ప్రభావం వీరికి కొంత 2 రకాల లాభాలను 2 రకాల నష్టాలను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి, రుణ బాధల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అలాగే వాహనం వల్ల వీరికి ధన నష్టం జరిగేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అనగా ఈ యొక్క రాశి వారికి 2 రకాలుగా లాభాలు 2 రకాలుగా నష్టాలు ఉన్నటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అలాగే దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా దాదాపు ఈ సంవత్సరం పూర్తిగానే అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో అయిన విద్యార్థులు ఉన్నట్టయితే వారి కొద్దిగా కృషిని ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధులుగా ఉండడానికి మీరు ఎక్కువగా శ్రమించండి. తప్పకుండా మీరు ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా, ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైనా, సిఏ చదివేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వారు కొంత శ్రమాధిక్యత ఉన్నప్పటికీ సంపూర్ణంగా విజయాన్ని పొందే అవకాశాలు, సత్ఫలితాలు పొందేటువంటి అవకాశము బాగా కనిపిస్తుందనే విషయాన్ని గ్రహించండి. అనగా ఈ రాశి వారి విద్యార్థులందరూ కూడా ఉత్తమ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి దేహజాడ్యం బాగా ఉంది. అనగా శని జన్మస్థానంలో ఉన్నందువల్ల కొంత అనారోగ్యం ఉంటుంది. తదుపరి వ్యయంలోకి వక్రించి వెళ్ళినప్పటికీ కూడా ఆర్థిక బలం కూడా సన్నగిలుతోంది. దానివల్ల వీరికి ఉదర సంబంధమైన, అజీర్ణ సంబంధమైన, అనవసరపు ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా వీరికి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుడి మోకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. శిరోవేదన కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. శని బాధల వల్ల ఇంతకు ముందు అప్పులు తీసుకున్న వాళ్ళు ఇవ్వడానికి వెనుకాడడం వల్ల మీరు వారి వెంట తిరిగి అలసిపోయేటువంటి అవకాశం కూడా బాగా ఎక్కువ కనబడుతోంది. అటువంటి వ్యక్తుల నుంచి మీరు ధనం పొందడానికి ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాతనే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. ఎవరికి కూడా ఈ సంవత్సరంలో మీరు అడిగిన వారికి అడిగినంతగా ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడం చాలా మంచిది. ప్రతి వ్యక్తిని ఆచితూచి అతనికి వెనుక ముందు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మీరు ధనాన్ని అప్పుగా ఇవ్వండి. లేకుంటే మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వృత్తి విషయాలలో మీకు అనుకూలత బాగా ఉంటుంది. గురుబలం బాగా ఉంటుంది. స్వచింతన వల్ల అనగా స్వవృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. అనుకున్నటువంటి విషయాల్లో కూడా అనుకున్నంత లాభాలు మీకు అధికంగా కనబడే అవకాశము బాగా ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ధనుసు రాశి వారు ఏదైనా వ్యాపార భాగస్వామ్యంలో మీరు ఉన్నట్టయితే ఆ భాగస్వామ్య వ్యాపారాలలో కొంత మీ మిత్రుని కానీ మీ యొక్క వ్యాపార భాగస్వామిని కొంత అంచనా వేసుకొని వెనుక ముందు ఆలోచించి ఎటువంటి వ్యాపారాన్ని చేస్తున్నాడు, మీ యొక్క పద్ధతులన్నీ కూడా సరిగా ఉన్నాయా చూసుకోండి. ఖర్చులు మరియు ఆదాయాలు 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా విషయాన్ని మీరు గ్రహించండి. తప్పక మీరు ఇబ్బంది పడి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. అతి తెలివితో వివరించే మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మీరు సొంతంగా ఎటువంటి వ్యాపారాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభం చేయకండి. కొద్ది సంవత్సరాలు ఆగడం వల్లనే మీ వ్యాపారం అభివృద్ధి పదంగా నడిచేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ధనుసు రాశి వారి కుటుంబ పరిస్థితులు అంచనా వేసినట్టయితే కుటుంబ పరిస్థితులలో పెద్దవారి నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మీకు. అలాగే కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని గౌరవించేటువంటి అభిమానము, మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరి వర్గాల వారు మిమ్మల్ని గొప్పగా స్వీకరించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ మీ సలహా సంప్రదింపుల కోసం వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి కుటుంబ భాగస్వామితో అనగా మీ కళత్ర స్థానానికి తగిన గుర్తింపునివ్వండి. వారి నుంచి మీకు కావాల్సినటువంటి విషయాన్ని సేకరించండి. వారి సహాయ సహకారాన్ని సంపూర్ణంగా పొందండి. దానివల్ల మీ కుటుంబంలో మంచి అభివృద్ధిని, ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన విషయంలో శుభమైనటువంటి వార్తలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. శని ప్రభావం చేత కొంత మీ కళత్ర స్థానానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ
మీ యొక్క జాతక ప్రభావం చేత మీరు సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. లేదా మీ సంతానం వారు మిమ్మల్ని, మీ పేరుని అభివృద్ధి పదంలో నింపేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. సంతానం వల్ల మీరు మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశము బాగా కనిపిస్తున్న విషయాన్ని గ్రహించండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకోని విధంగా ఆకస్మిక ధన లాభం ఉందంటే గృహ నిర్మాణంలో లేదా గృహ ప్రవేశ యోగం మీకు బాగా కనబడుతోంది. ఆయా విషయాలలో మీకు ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్స్ ఏవైనా ఉన్నప్పటికీ లేదా షేర్ మార్కెట్లో ఉన్నప్పటికీ మీరు ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఆ షేర్ మార్కెట్లో లేదా గృహ నిర్మాణ, గృహ ప్రవేశ విషయాల్లో ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైనా కొత్త వాహనాన్ని కొన్నట్టయితే అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొత్త వాహనాన్ని కొనండి. మీకు అత్యంతమైనటువంటి శుభ పరిణామము, శుభ లాభాలు కలిగేటువంటి అవకాశాలు, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి ఏవైనా లాభాలు ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో కొంత మీకు ఒత్తిడి మూలకంగా ఉన్నప్పటికీ రాజకీయంలో కొంత ఎదుగుదల ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు మీ యొక్క వాక్చాతుర్యం చేత ప్రతిపక్షాల యొక్క మాట తిప్పికొట్టి మీ యొక్క ఉన్నతిని ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. మీరు ఇంతకుముందు కనుక ఏదైనా చిన్న స్థాయిలో ఉన్నట్టయితే మీకు ఉత్తమ స్థాయి రాజకీయ పదవి లబ్ధి పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అనేక రకాలైనటువంటి శుభమైనటువంటి పరిణామాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. విదేశీయానంలో కానీ లేదా ఉద్యోగ అభివృద్ధిలో కానీ మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశము సెప్టెంబర్ మాసం తర్వాతనే బాగా కలుస్తున్న విషయాన్ని గ్రహించండి. సెప్టెంబర్ తర్వాత అభివృద్ధి, విదేశీయాన యోగము మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయా మాసాలలో మీ ప్రయత్నాన్ని బాగా చేయండి. ప్రభుత్వ ఉద్యోగం వారికి ప్రమోషన్లు కానీ లేదా స్థాన మార్పు కానీ జరిగేటువంటి అవకాశాలు కూడా అక్కడ అనుకూలంగా ఉన్నాయి. దాదాపుగా ఆ సమయాలలో మీరు ఆ ప్రయత్నాన్ని చేసి సఫలీకృతం అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాశి వారికి ముఖ్యంగా సమిష్టి గ్రహచారాన్ని చూసినట్టయితే మాట పట్టింపులు, భేషజాలు, లేనిపోని గొప్పతనాలు చేసినటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే లేనిపోని విషయాల గురించి మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం వల్ల అవమానం పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్ని తక్కువ చేసి చూడడం వల్ల, వారిని అవమానించడం వల్ల కూడా ఒక్కొక్కసారి మీరు అవమానాలు పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. మీ సలహాని వారు ఎదురు చూస్తున్నప్పుడు ఆ సలహాని మంచి సలహాగా వారికి ఇచ్చినందువల్ల ప్రయోజనం పొందేటువంటి అవకాశము, మీ గుర్తింపుని, మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకునేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. కాబట్టి ధనుసు రాశి వారు ముఖ్యంగా అహంభావాలకి తావివ్వకుండా మీ యొక్క మాట విలువను కాపాడుకుంటూ ఎవరికైనా మాట సహాయం మాత్రం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నాన్ని ఈ సంవత్సరంలో చేయండి. తప్పకుండా మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఆనందమయంగా జరిగే అవకాశము బాగా కనబడుతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా బుధుడికి, రాహుకి జపం చేయండి. తప్పకుండా మోసపోయేటువంటి విషయాల్లో, జాగ్రత్త పడే విషయాల్లో మీరు అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశము బాగా కనిపిస్తోంది.